నమస్కారం. ఒక అద్భుతమైన జోక్ విన్నప్పుడు దానికి మనం ఎందుకు పగలబడి నవ్వుతామో మనకెప్పుడైనా అనిపించిందా? అసలా క్షణంలో ఏం జరుగుతోంది? మనందరికీ ఇష్టమైన ఆ నవ్వు వెనక ఉన్న అసలు రహస్యమేంటి? ఈరోజు మనం ఈ ఆసక్తికరమైన అంశాన్ని విశ్లేషించబోతున్నాం. నిజానికి ఒక గొప్ప పంచ్లైన్ వెనుక చాలా పెద్ద కథే ఉంటుంది. సరిగ్గా చెప్పాలంటే అవన్నీ చిన్న చిన్న కథల్లాగా పనిచేస్తాయి. ఒక క్లాసిక్ సెటప్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు మనం లోతుగా చూద్దాం. అసలొక పంచ్ లైన్ కరెక్ట్ టైంకి అంత అద్భుతంగా ఎలా పేలుతుంది? ఈ ప్రశ్నకు సమాధానం దానంతట అదే రాదు గదా. అందుకే ఈరోజు మనం రెండు విభిన్నమైన హాస్య కథన శైలులను, వాటి వెనుక దాగియున్న రహస్యాలను బయటపెట్టబోతున్నాం. హాస్యమనేది గాల్లోంచి రాదు. దాని వెనుకొక ఖచ్చితమైన మెకానిజం ఉంటుంది. ఆ కథనాల వెనుకున్న సైకాలజీని ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం. సరే, ఆలస్యం చేయకుండా నేరుగా విషయంలోకి వెళ్దాం. ఇక్కడ మనం రెండు ప్రధాన విధానాలను చూడొచ్చు. ఒకటి తెలివైన అపార్థం, మరొకటి సంపూర్ణ అసంబద్ధత. వినడానికి ఈ రెండూ ఒకదానికొకటి చాలా భిన్నంగా అనిపిస్తాయి కదా. ఒకటి మన అంచనాలను తెలివిగా తప్పుదోవ పట్టిస్తే, మరొకటి అసలు లాజిక్ అనేదాన్ని పూర్తిగా పక్కనబెట్టేస్తుంది. కాని ఆసక్తికరమైన విషయమేంటంటే ఇవి రెండూ కూడా నవ్వించడమనే ఒకే లక్ష్యాన్ని అద్భుతంగా ఎలా సాధిస్తాయో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఈ తెలివైన అపార్థం గురించి మాట్లాడుకుందాం. ఒకసారి ఊహించుకుందాం. ఒక వ్యక్తి ప్రశాంతంగా ఉన్న ఒక పల్లెటూరు రోడ్డు మీద కారులో వెళ్తున్నాడు. చుట్టూ పచ్చని పొలాలు, చాలా ప్రశాంతమైన వాతావరణం. అకస్మాత్తుగా ఒక ఇంటి ముందు అతనికి చాలా వింతైన ఒక బోర్డు కనిపిస్తుంది. అది చూడగానే అతని బుల్లలో ఏదో ఫ్లాష్ అవుతుంది. ఎంతకీ ఆ బోర్డు మీద ఏముందో తెలుసా? మాట్లాడే కుక్క అమ్మబడును అని రాసుంది. ఎవరికైనా ఆశ్చర్యం కలగాల్సిందే కదా. అతను వెంటనే కారు ఆపేసి ఆ ఇంటి తలుపు తడతాడు. కుక్క పెరట్లో ఉందని ఆ ఇంటి యజమాని చెప్తాడు. ఎంతో ఆసక్తిగా వెళ్లి చూస్తే ఒక కుర్చీలో దర్జాగా కూర్చున్న ఒక నల్లటి లాబ్రడార్ కుక్క కనిపిస్తుంది. పలకరిద్దామని అతను దగ్గరికి వెళ్లగానే ఎవరూ ఊహించని విధంగా ఆ కుక్క నిజంగానే మనిషిలాగా స్పష్టంగా మాట్లాడుతుంది. నమ్మశక్యంగా లేదు కదా, కాని నిజం. ఆ కుక్క తన గురించి తాను చెప్తున్న ప్రొఫైల్ వెంటే ఎవరికైనా మతిపోవాల్సిందే. తాను కుక్కపిల్లగా ఉన్నప్పుడే తనకి మాట్లాడే శక్తి ఉందని గ్రహించి ఏకంగా సిఐఏకి గూఢచారిగా పనిచేసిందట. ఎందుకంటే ఎవరూ ఒక కుక్కను అనుమానించరు కదా. అలా ప్రపంచ నాయకుల మీటింగ్స్లో కూర్చుని రహస్యాలు వినేదట. ఆ తర్వాత ఎయిర్పోర్ట్లో అండర్ కవర్ సెక్యూరిటీగా పనిచేసి ఎన్నో నేరాలనడ్డుకుందట. ఇక ఇప్పుడు రిటైర్ అయిపోయి తన పిల్లలతో ప్రశాంతంగా గడుపుతోంది అని ఆ కుక్కే స్వయంగా చెప్తోంది. ఇదంతా వింటుంటే ఆ వ్యక్తికి, అలాగే మనకి కూడా ఉత్కంఠ ఎలా పెరిగిపోతోందో ఇక్కడ అర్థమవుతోంది. ఆ కుక్క చెప్పిన మాటలు విన్న ఆ వ్యక్తికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇంత అద్భుతమైన, ప్రపంచాన్ని చుట్టివచ్చినా ఏకంగా సిఐఏకే పనిచేసిన మాట్లాడే కుక్క ధర కనీసం కొన్ని లక్షల డాలర్లుంటుందేమో అని ఊహించుకుంటూ యజమాని దగ్గరికి వెళ్తాడు. కాని యజమాని చెప్పిన ధర వింటే నిజంగానే షాక్ అవ్వక తప్పదు. ఇంతకీ ఆ ధర ఎంతో తెలుసా? కేవలం $10. అంతే. అంత తక్కువ ధరకు ఎందుకిస్తున్నారు అని అతను ఆశ్చర్యంగా అడిగినప్పుడు ఆ యజమాని చెప్పిన సమాధానమేంటంటే, ఎందుకంటే అది ఒక అబద్ధాల కోరు. అది అందులో ఏదీ చేయలేదు. ఎంత అద్భుతమైన పంచ్ కదా ఇది. ఇక్కడే ఈ తెలివైన అపార్థమనేది అద్భుతంగా పనిచేస్తుంది. ఇక్కడ అసలు విషయమేంటంటే ఆ కుక్క మాట్లాడలేదని యజమాని అనట్లేదు. అది చెప్పిన గూఢచారి కథలన్నీ అబద్ధం అని మాత్రమే చెప్తున్నాడు. ఒక కుక్క మాట్లాడటమనేది అసాధ్యం కాబట్టి యజమాని కూడా ఆ విషయమే చెప్తున్నాడని మనం భ్రమపడతాం. ఇక్కడే కథను ఎంత తెలివిగా మలుపు తిప్పారో మనం గమనించవచ్చు. మన అంచనాలను పక్కదారి పట్టించడమంటే ఇదే. సరే, ఇప్పుడు ఈ సంపూర్ణ అసంబద్ధత అనే రెండో విధానం ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఇది అపార్థం మీద ఆధారపడదు. దీంట్లో వాడే ఆయుధం పూర్తిగా లాజిక్ లేకుండా ఉండటం. ఈ విభిన్నమైన శైలిలో హాస్యం ఎలా పుడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక దట్టమైన అడవిలో వెడుతున్న ఒక వ్యక్తికి ఒక పాతకాలపు అద్భుత దీపం దొరుకుతుందనుకుందాం. దాన్ని రుద్దగానే అందులోంచి వచ్చిన జీనీ మామూలుగానే 3 కోరికలు కోరుకోమంటుంది. కాని ఇక్కడే ఒక చిన్న ట్విస్టుంది. ఒక కఠినమైన షరతు పెడుతుంది ఆ జీనీ. అదేంటంటే ఆ వ్యక్తి ఏమి కోరుకున్నా సరే అతని మాజీ భార్యకు దానికి సరిగ్గా రెట్టింపు లభిస్తుంది. ఆలోచిద్దాం. ఈ ఒక్క షరతు ఈ చిన్న కథలో ఎంతటి ఆసక్తిని పెంచుతోందో. సాధారణంగా ఇలాంటి షరతుంటే ఎవరైనా 1కి 10 సార్లు ఆలోచిస్తారు కదా. కాని ఇక్కడ కథనం ఎలా వెడుతుందో మనం చూడొచ్చు. ఇక్కడ మనమొకసారి ఈ కోరికల లెక్కలను గమనించాలి. మొదటి కోరికగా ఆ వ్యక్తి ఏమాత్రం ఆలోచించకుండా $1 బిలియన్ అడుగుతాడు.
వెంటనే షరతు ప్రకారం మాజీ భార్యకు 2 బిలియన్లు వస్తాయి. ఇక రెండవ కోరికగా ఎన్నో లగ్జరీ కార్లు అడుగుతాడు. మాజీ భార్యకు అతనికంటే రెట్టింపు కార్లు వస్తాయి. ఒక పక్క మాజీ భార్య సంపద అలా రెట్టింపైపోతున్నా సరే, ఈ వ్యక్తి మాత్రం అస్సలు పట్టించుకోకుండా, ఏమాత్రం అసూయపడకుండా చాలా కూల్గా ఉంటాడు. మన బుర్రకిది కొంచెం వింతగా అనిపిస్తుంది, అవునా? ఇక మూడవ మరియు ఆఖరి కోరిక అడిగే సమయం వస్తుంది. జీనీ చాలా జాగ్రత్తగా ఆలోచించి కోరుకోమని హెచ్చరిస్తుంది. ఎందుకంటే మాజీ భార్యకు రెట్టింపు వస్తుందని గుర్తుచేస్తుంది. అప్పుడు ఆ వ్యక్తి చాలా ప్రశాంతంగా చిరునవ్వు నవ్వి, నేను ఎప్పటినుంచో ఒక కిడ్నీని దానం చెయ్యాలనుకుంటున్నాను అని అంటాడు. బూమ్! ఎంత అద్భుతమైన ముగింపు ఇది! లాజికల్గా తనని తాను రక్షించుకోవాలి అనే ఆలోచనను పూర్తిగా పక్కన పెట్టేసి కేవలం పగతో తీసుకున్న అసంబద్ధమైన నిర్ణయం. తన మాజీ భార్య 2 కిడ్నీలు కోల్పోవాలనే ఒకే ఒక్క ఉద్దేశంతో తనకు కిడ్నీ పోయినా పర్వాలేదనుకోవడం, ఇదే సంపూర్ణ అసంబద్ధతకు అసలైన ఉదాహరణ. ఇప్పుడు మనం ఈ 2 అద్భుతమైన కథనాలను ఒకసారి కలిపి చూద్దాం. ఒక బలమైన పంచ్లైన్ వెనుక కథను ఎలా నడిపించాలి, మన మెదడును తప్పుదోవ పట్టించే వ్యూహం ఎలా పనిచేస్తుంది అనేది ఈ 2 ఉదాహరణలు మనకు చాలా స్పష్టంగా చూపిస్తున్నాయి. మనం గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయాలు ఏంటంటే, ప్రతి సెటప్ ఒక చిన్న కథలా పనిచేస్తుంది. కుక్క కథలో మన దృష్టి అంతా కుక్క అబద్ధాలు చెప్తుందా లేదా అనేదానిమీద కాకుండా, అది చేసిన ఘనకార్యాల మీద ఉండేలా చేసి, చివర్లో దాన్ని అప్రద్దం చేసుకునేలా చేసి భలే మోసం చేశారు. అదే జీనీ కథకొస్తే, ముందే చెప్పబడిన రూల్స్ని ఆయుధంగా మార్చుకుని ఎవరు ఊహించని విచిత్రమైన ముగింపుని ఇచ్చారు. లాజిక్ను అడ్డం పెట్టుకొని పగకోసం ఒక వ్యక్తి తనకు తానే హాని చేసుకోవడం, ఇక్కడే హాస్యం అద్భుతంగా పండుతుంది. ఇక చివరిగా ఒక ప్రశ్న. ఈ 2 అద్భుతమైన విధానాలలో ఏ పంచ్లైన్ అంచనాలను అత్యుత్తమంగా తలకిందులు చేస్తుందని మనం అనుకోవచ్చు? మనల్ని గుడ్డిగా నమ్మించే తెలివైన అపార్థమా, లేదా ముందే ఉన్న లాజిక్ను వాడుకునే సంపూర్ణ అసంబద్ధత? ప్రతిరోజు మనం వినే జోక్స్లో దాగి ఉన్న ఈ వ్యూహాలను గమనించడం ప్రారంభిస్తే, కథలను చూసే మన దృక్కోణమే పూర్తిగా మారిపోతుంది. ఆలోచిద్దాం. తదుపరిసారి మనమేదైనా జోక్కి పగలబడిన వినప్పుడు అది అపార్థమా లేక అసంబద్ధత అని ఖచ్చితంగా పరిశీలిద్దాం.